నమస్తే అండి, నేను డాక్టర్ శివరాం, సూపరింటెండెంట్ సిహెచ్సి కల్లకుర్తి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో నా జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ కొంచెం అనివార్య కారణాలు రాలేకపోయారు. సో లయన్స్ క్లబ్ నుంచి మా సీనియర్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు గారితో కార్యక్రమం స్టార్ట్ అయింది. ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసేసి బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మన హాస్పిటల్లో నిర్వహిస్తూనే ఉన్నాను. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాను. అయితే ఈ సమ్మర్లో కొంచెము డిహైడ్రేషన్ ఇట్లాంటి సింప్టమ్స్ కూడా చాలా వేధిస్తుంది యాక్చువల్గా. సో దానికి తగ్గట్టుగా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం అయినది. ఇంకొకటి, బ్లడ్ ఇప్పుడు ఇండోపాక్ వార్ నడుస్తుంది కాబట్టి, అంటే ఫ్రీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ బ్లడ్ యూనిట్స్ అనేది ప్రిజర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. సో దానికి అనుగుణంగా మేము ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ ఈ మిత్ర ఫౌండేషన్ వారికి మరియు మిగతా మన గణేష్ హార్మోని గణేష్ అండ్ టీమ్ అండ్ మా రమేష్ అండ్ ఫాస్ట్ కౌన్సిలర్ జగదీష్ బ్రదర్, వీళ్ళందరూ ఉత్సాహంగా వచ్చేసి యాక్టివ్గా మనకు బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ముందు ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం గారి జన్మదినం సందర్భంగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని డాక్టర్ శివరాం గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కల్వకుర్తి నియోజకవర్గం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వచ్ఛందంగా యువకులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ విపత్కర పరిస్థితులలో ఇలాంటి సమ్మర్ కాలంలో రక్తం అనేది చాలా అవసరము. ఎక్కడంగా రక్తపు నిల్వలు లేకపోతే మరి ఎలాంటి పేషెంట్ని కూడా కాపాడలేము. మనం ఎవరైనా సరే ఇది కృత్రిమంగా తయారు చేసుకోవడానికి వీలు లేనిది బ్లడ్ కాబట్టి స్వచ్ఛందంగా యువత అపోహలకు దూరంగా ఉండి స్వచ్ఛందంగా వచ్చేసి ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కడ జరిగినా కూడా తెలుసుకొని మీ ద్వారా కానీ మీకు తెలిసిన మిత్రులను తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఇలాంటి రక్తదాన శిబిరంలో రక్తం డొనేట్ చేసినట్లయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. మరి ఇప్పటి విధంగా సమాజంలో ఇంకా రక్తదానం చేస్తే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది అపోహపడతారు. నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసిన ఒకటే, ప్రతి 90 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. మీరు ఈ రకంగా రక్తదానం చేయడం వల్ల మరొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీ లోపల ఏదైనా చెడు అనేది ఏదైనా కూడా తొలగిపోయి నూతన రక్తం అనేది శరీరంలోకి రావడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యవంతంగా అవుతాము. మరి ఇలాంటి అపోహలు యువతని మరి అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు శివరాం సారు జన్మదినం సందర్భంగా ఇలాంటి ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకోవడం అనేది చాలా సంతోషకరము. శివరాం సార్ గారికి మరొకసారి మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్, జై జవాన్.